కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ తన ముగ్ధ మనోహరమైన రూపంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషనల్గా మారిన మోనాలిసా గుర్తుంది కదా. ఇప్పుడు ఆమె వ్యవహారం ఒక పెను సంచలనంగా మారింది. ప్రేమ పెళ్లి అంటూ వార్తల్లో నిలిచిన ఈ వైరల్ గర్ల్ కథలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత నెలలో ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని వివాహం చేసుకున్న మోనాలిసా అసలు మైనర్ అని పోలీసు దర్యాప్తులో తేలింది. నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సేకరించిన ఆధారాల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్లో జన్మించింది. అంటే పెళ్లి సమయానికి ఆమె వయస్సు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. కేవలం వయస్సు ఒకటే కాదు, ఈ పెళ్లి కోసం నకిలీ జనన ధృవీకరణ పత్రాలను కూడా సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. 2008లో పుట్టినప్పుడు తప్పుడు డాక్యుమెంట్లతో గ్రామ పంచాయతీలో పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పై పోలీసులు పోక్సో చట్టం, SC/ST అట్రాసిటీ కేసులతో పాటు ఫోర్జరీ కేసులు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ పెళ్లి వెనుక ఎవరైనా రాజకీయ శక్తులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతోంది. ఈ మేరకు కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలకు సమన్లు జారీ చేస్తూ పూర్తి నివేదికతో ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన ఒక బాలిక జీవితం ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో మరిన్ని నిజాలు తెలియాల్సి ఉంది.